తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అమ్మ తొందరపాటుతనం వల్ల నా పిల్లలు నాకు దూరం అయ్యారు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? నాన్న నీ పిల్లల్ని ఇక్కడికి ఎలా తీసుకురావాలి? నాన్న ఫోన్ చేశారేంటి? అంటే నాన్న మనసు మారిందా? అందుకే నాన్న ఫోన్ చేస్తున్నాడా? మావయ్య ఫోన్ రింగ్ అవుతుంది. యష్ ఫోన్ చేస్తున్నాడేంటి? ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా? హలో నాన్న. చెప్పు యష్. నేను మా నాన్నకి ఫోన్ చేస్తే నువ్వెందుకు లిఫ్ట్ చేసావు? ఇదే సింధు నీతో ప్రాబ్లం. నీకు సంబంధం లేని విషయాల్లో అనవసరంగా తలదూరుస్తావు. నా పిల్లల్ని నాకు దూరం చేయడమే కాకుండా మా నాన్నని కూడా మా నుంచి వేరు చేశావు. నిన్ను క్షమించి మా ఇంట్లో మాతో పాటు ఉండనిద్దాం అనుకున్నాను, కానీ నీ వంకర బుద్ధితో మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశావు. నిన్ను జన్మకి క్షమించను. ఏంటి యష్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను క్షమించడం ఏంటి? నేను ఏ తప్పు చేశానని నువ్వు నన్ను క్షమించాలి? బామ్మను అడ్డం పెట్టుకుని నాటకం ఆడానని అన్నావు కదా. నేను ఎవరిని బాధ పెట్టాలనో వేరు చేయాలనో నాటకం ఆడలేదు. అందరూ కలిసి ఉండాలని ఇలా చేశాను. దానికి నువ్వు నన్ను క్షమించడం ఏంటి? అసలు నువ్వెవరు, మీ అమ్మ ఎవరు నన్ను క్షమించడానికి? మీరాడిన నాటకాలకి నేను కదా ఈ మాట అనాలి. అసలు నేను నాటకం ఆడి నా పిల్లలతో మీ ఇంటికి రావాల్సిన పరిస్థితి కల్పించింది నువ్వు, మీ అమ్మే కదా. నేను కదా మీ మీద కోప్పడాలి, మిమ్మల్ని అరవాలి. భాగ్యం మీతో గొడవ పడుతున్నప్పుడు నేను ఆపాను. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. నేను మీతో కలవడం కోసం నాటకం ఆడితే మీరు నన్ను దూరం చెయ్యాలని ఎన్నో నాటకాలు ఆడారు, ఎన్నో కుట్రలు చేశారు. మిమ్మల్ని నేను కదా క్షమించాలి. నువ్వు ఈ జన్మలో మారో సింధు. మారాల్సింది నేను కాదు యష్, నువ్వు.
బాధపడకమ్మా. వాళ్ళమ్మే వాణ్ణి ఇలా తయారు చేసింది. పూర్తిగా వాడి బ్రెయిన్ని వాష్ చేసేసింది. నీ మనసెంత మంచిదో ఇప్పటికీ వాడికి అర్థం కావట్లేదు. వాడిక మారతాడన్న నమ్మకం నాకు పోయిందమ్మా. అందుకే నాకు ఓపిక నశించి మీ అత్తయ్య దగ్గర అలా ప్రవర్తించాను. మీరు తప్పు చేశారు మావయ్య. అత్తయ్యని వదిలి మీరొచ్చి తప్పు చేశారు. సమస్య నాది మావయ్య. నేను ఎలాగోలా పరిష్కరించుకుంటాను. నా కోసం మీరెందుకు మావయ్య మీ వాళ్ళకి మీరు శత్రువు అవ్వడం? లేదమ్మా, లేదు. నేను లేను కదా. ఇప్పుడు మీ అత్తయ్యకి బాగా తెలిసొస్తుంది. చూస్తూ ఉండు, మీ అత్తయ్య మారుతుందమ్మా. భార్యకి భర్త దూరం అయితే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలియదు మావయ్య, మీకు తెలీదు. ప్రస్తుతం నేను నా భర్తకి దూరమై ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు మావయ్య, నాకు మాత్రమే తెలుసు. అక్కడ అత్తయ్య కూడా ఇదే బాధ అనుభవించాలా మావయ్య? చెప్పండి. నువ్వు పడుతున్న బాధ మీ అత్తయ్యకి తెలిసి రావాల్సిందు. అప్పుడే నువ్వు యష్ ఒక్కటవుతారు. ఇప్పుడు ఏమీ ఆలోచించకమ్మా. మీ అత్తయ్య గురించి వదిలే. నా పిల్లలకి మాటిచ్చాను. నాన్న, నేను, పిల్లలు అందరం కలిసి ఉంటామని. ఆ మాట నేను నిలబెట్టుకోలేకపోయాను మావయ్య. ఇందాక పిల్లలు నాన్న గురించి అడిగితే సమాధానం చెప్పలేకే వాళ్ళ మీద కోపడ్డాను మావయ్య. బాధపడకమ్మా సింధు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. త్వరలోనే నువ్వు యష్ కలిసిపోతారమ్మా. నీకంతా మంచే జరుగుతుంది. ఊరుకోమ్మా, బాధపడకు. ఊరుకోమ్మా, బాధపడకు. బాధగా ఉంది రిషి. నాకు కూడా. ఎన్ని రోజులు అమ్మ నాన్న మధ్య ఏ గొడవలు లేకుండా ఇద్దరూ కలిసిపోయి హ్యాపీగా ఉంటున్నారనుకున్నాం. అదంతా అబద్ధమని ఇందాక అమ్మ తాతయ్య మాట్లాడుకుంటుంటే తెలిసింది. ఇంకా అమ్మ నాన్న కలవరా? వాళ్ళ మధ్య ఏదో మళ్ళీ గొడవైంది కదా.